ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ పక్కనే ఉన్న ఇబ్రహీంపట్నంలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. అక్కడ చూస్తే 13 అనేది మ్యాజిక్ నెంబర్ అవుతుంది, మ్యాజిక్ ఫిగర్ గెలవాలంటే. ప్రస్తుతం అక్కడ ఎగ్జాక్ట్గా బీఆర్ఎస్కి 13 వార్డు సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్కి వచ్చేటప్పటికి 8 ఉంది, బీజేపీకి 2, ఒక ఇండిపెండెంట్ ఉంది. ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. మున్సిపల్ కార్యాలయం మీద దాడి కూడా జరిగింది. ఈ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ చాలా హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే మనం చూసుకోవచ్చు, ఇప్పుడే చెప్పాను మీకు, బీఆర్ఎస్కి 13 మంది సభ్యుల బలం ఉంది. కాకపోతే తమ బలాన్ని ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థితో పాటు బీజేపీలో ఉన్న ఇంకొక అభ్యర్థిని తమ వైపు తిప్పుకొని రేపు వాళ్ళకు కావాల్సిన 15 మంది సభ్యుల బలంతో రేపు బీఆర్ఎస్ ఇక్కడ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని. ఇది పోను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాగజ్ నగర్లో ఇది ఎవరైనా పొత్తులకి కాంగ్రెస్ తెరతీసింది. ఆ పొత్తులు ఏంటంటే మీకు చెప్తాను. కాంగ్రెస్ 9 ఉంటే ఇక్కడ బీజేపీకి 5 ఉన్నాయి. అట్లాగే ఎంఐఎంకి 1 స్థానం ఉంది. కాంగ్రెస్ సంబంధించిన 9, బీజేపీ 5 కలిస్తే 14, ఎంఐఎం 1 కలిస్తే 15 అవుతాయి. అలాగే ఇతరులలోంచి కూడా కనీసం 4 ఇద్దరిని తమ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే కొంత సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఒక విచిత్రమైన పొత్తుతో కాంగ్రెస్ బీజేపీ సపోర్టుతో కాగజ్ నగర్లో మున్సిపాలిటీని తన కైవసం చేసుకునే అవకాశం ఉంది. మనం ఇంతకుముందు చెప్పాం, ఈ రోజంతా కూడా దాదాపు 12 చోట్ల విచిత్రమైన పొత్తులు, బీఆర్ఎస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీ, కాంగ్రెస్ బీజేపీ, ఇట్లా చిత్రమైన పొత్తులతో మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నాయి. ఇక్కడ కూడా కాగజ్ నగర్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి అంటే అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ను పక్కన పెట్టి కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, ఇండిపెండెంట్లు కలిపి కాగజ్ నగర్ మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇంకోటి చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కేతనపల్లి, ఇది మంత్రి వివేక్ వెంకటస్వామికి సంబంధించిన ఏరియా. ఇక్కడ మొత్తం 22 వార్డులు ఉన్నాయి. ఇందులో మనకు వస్తుంది దాదాపు 12 అనేది ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే కాంగ్రెస్కి 7, బీఆర్ఎస్కి 10, ఇండిపెండెంట్లు 5 ఉన్నారు. మీకు ఇంతకుముందే చెప్పాను, ఇది కూడా కేతనపల్లి కూడా బీఆర్ఎస్ మెజారిటీ సాధించిన స్థానం. కాకపోతే దానికి అబ్జల్యూట్ మెజారిటీ లేదు, మ్యాజిక్ ఫిగర్కి 2 స్థానాల దూరంలో ఆగిపోయింది. కానీ కాంగ్రెస్తో పోలిస్తే దాదాపు 3 సీట్లు ఎక్కువగా సాధించింది. ఇక్కడ బీఆర్ఎస్కు ఉన్న 10 స్థానాలు. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఇక్కడ సిపిఐ కూడా ఉంది. సిపిఐకి 4 స్థానాలు, ఇండిపెండెంట్లో 1 స్థానం ఉంది. కేతనపల్లి మాత్రం మీరు చూడండి, కొత్తగూడెంలో అయితే కాంగ్రెస్కి సిపిఐకి మధ్యలో పొత్తుంది. ఇద్దరి పొత్తులో అక్కడ కార్పొరేషన్ కైవసం చేసుకున్నాయి. చెరి 2.5 సంవత్సరాలు మేయర్ పోస్టుని షేర్ చేసుకోవడానికి ఒప్పుకున్నాయి. కానీ కేతనపల్లికి వచ్చేటప్పటికి ఇక్కడ పొత్తు కాంగ్రెస్ను కాదని బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది సిపిఐ. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ 10 ప్లస్ 4 సిపిఐ వార్డు సభ్యులతో కలిసి ఇక్కడ కేతనపల్లిలో బీఆర్ఎస్ విజయ బావుట ఎగరవేసే పరిస్థితి కనిపిస్తోంది. రేపు జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంది కేతనపల్లి. ఆ తర్వాత చూస్తే ఖానాపూర్లో మొత్తం 12 స్థానాలు ఉంటే 7 అనేది మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. ఇక్కడ బీజేపీకి 4, బీఆర్ఎస్కు 4, కాంగ్రెస్కి 3 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇతరులు మాత్రం 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దీనికి కావాల్సిన ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా లేవు. 3, 4, 4 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మరొక విచిత్రమైన పొత్తు బీఆర్ఎస్ బీజేపీ, బీఆర్ఎస్కు 4, బీజేపీ 4, ఇద్దరు కలిసి ఈ ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నారు. ఇది కూడా మనం అనుకున్న ఇంతకుముందు ఇదే బీజేపీ కాంగ్రెస్తో పెట్టుకొని ఇదే బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుంది. ఈ ఖానాపూర్ అనేది ఈ పొత్తులో భాగంగా బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత చూస్తే జహీరాబాద్లో మొత్తం 37 స్థానాలు ఉన్నాయి, 37 వార్డులు ఉంటే 19 అనేది మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్కి 14, బీఆర్ఎస్కి 15, బీజేపీకి 3, ఎంఐఎంకి 2, ఇండిపెండెంట్లు 3 ఉన్నారు. ఇక్కడ చూడండి, టెక్నికల్గా చూస్తే కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కి ఎక్కువ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్కి 14, బీఆర్ఎస్కి 15 స్థానాలు.
అట్లాగే ఎమ్మెల్యే మాణిక్రావు ఓటు కూడా ఉంది బీఆర్ఎస్కి. దాంతో చూస్తే ఒక నంబర్ ఇంకా 15కి ఇంకొక నంబర్ యాడ్ అవుతుంది. సో బీఆర్ఎస్ బలం 16 అవుతుంది. అయితే ఇక్కడ మరి ఏం జరగబోతుంది? అత్యధిక స్థానాలు 15 ప్లస్ 1 16 బలం బీఆర్ఎస్ వైపు ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఎంఐఎం కూడా ఉంది. కాంగ్రెస్కు సపోర్ట్గా ఎంఐఎం 14 ప్లస్ 2 ఎంఐఎం చూస్తే ఇది కూడా 16 అవుతుంది. ఈ ఇతరులు ముగ్గురిని కూడా వీళ్ళు కాంగ్రెస్ ఎంఐఎం కూటమి తమ వైపు లాక్కునే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి కాంగ్రెస్కి 14 ప్లస్ ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడి బలం కూడా ఉంది. 2 ఎంఐఎం అండ్ 3 ఇండిపెండెంట్ల బలం కూడా